సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో లీగల్ విషయాలు అనేకం తెలుసుకుంటున్నాం, రకరకాల విషయాలు తెలుసుకుంటున్నాం. ఎక్స్పర్ట్స్ ఈ చట్టాలకు సంబంధించిన విషయాల మీద ఏం చెప్పారు, వివిధ సమస్యల మీద పరిష్కారాలు ఏమున్నాయి, అవన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి కొన్ని ఎపిసోడ్స్లో పర్యావరణం పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చట్టాలు చేసింది అనే చెప్పాల్సున్నాను. ఎందుకంటే పర్యావరణం గురించి మనం సరైన శ్రద్ధ తీసుకోకపోతే మానవజాతి మనుగడకే చాలా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. మనం వింటున్నాం వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం, ఇలాగ ఎన్ని కాలుష్యాలు. ఈ కాలుష్యాలతో మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లే సమయం ఉంది. అది తెలుసుకోకపోతే, మన దాని గురించి శ్రద్ధ వహించకపోతే ముందు తరాలు పడే బాధలు ఎంత. ఇప్పటికే చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ అని. ఎండ ఎక్కువైపోతుంది, ఇదివరకంటే లేని ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం. వాతావరణంలో ఈ కెమికల్స్, హానికారక కెమికల్స్ ఎలా పెరిగిపోతున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది అడవులు తగ్గిపోతున్నాయి. అడవులు తగ్గిపోవడంతో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది. గ్రీన్ హౌస్ రకరకాల కెమికల్స్, రసాయనికాలు గాల్లో కలిసిపోయి మనకి ఎంతో ప్రమాదం చేస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ గురించి ఎంత హాని అవుతుందో మనకు తెలుస్తున్నాం. ఇవన్నీ మనం తెలుసుకోకపోయినట్లయితే, కేవలం తాత్కాలికంగా ఉండే లాభాలని మనం చూసేట్లయితే ఈ పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించకపోయినట్లయితే మానవ జాతి మనుగడకే ప్రమాదం ఉంది. అది తెలుసుకోండి. దాని గురించి చెప్పడం కోసమే, ఒక రకమైన అవేర్నెస్ తెచ్చుకోవడం కోసం ఈ చట్టాలు ఏమున్నాయి, ఏమిటి. విచ్చలవిడిగా మీరు వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని, చివరికి భూమి కాలుష్యాన్ని కూడా చేసేస్తాం మనం. ఎర్త్ పొల్యూషన్ చేస్తాం మనం. ఏ నేల మీద నిలబడ్డామో ఆ నేలనే మనం కలుషితం చేసేస్తాం. సముద్రాలు మరి తీసుకున్నట్టయితే భూమండలంలో ఒక వంతు నేల అయితే 2 వంతులు నీరు. అంత సముద్రమే కాలుష్యానికి గురికవుతుంది. ఇలాంటి విషయాన్ని మనం తెలుసుకోకపోతే, చెప్పే కదా మానవజాతి మనుగడ. అలాంటి విషయంలో ఈ కాలుష్య నివారణ చట్టాలు ఏమున్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, దీన్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అది కేంద్ర ప్రభుత్వం చేసింది. ఒకటి మాత్రం చెబుతానండి, చట్టం ఎంతైనా ఉండొచ్చు, ఏదైనా పాస్ అవ్వచ్చు, లోక్సభలో పాస్ అవ్వచ్చు, ఎన్ని అవ్వచ్చు, పార్లమెంట్లో పాస్ అవ్వచ్చు. కానీ ప్రజల్లో ముందు చైతన్యం కలిగితే ఎన్ని చట్టాలను ఫలితం లేదు. ప్రజల్లో చైతన్యం కావాలి. ముందు మన కోసం, మన రక్షణ కోసం మనం ఏ చర్యలు తీసుకోవాలి. ఏదో తప్పు చేసి ఆ తప్పు చేసే శిక్షలు ఉన్నాయి, దాన్ని శిక్ష పెడతారని కాదు మనం తెలుసుకోవాల్సింది. అసలు తప్పే చేయకుండా మనం ఉండాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఈ తప్పులకి ఇలాంటి శిక్షలు ఉన్నాయంటే ఉంటాయి. మరి తప్పులు చెప్పారు, చట్టాలు ఉన్నాయి మరి అరంగా. కానీ చట్టాలు ఏమున్నాయి కాదు, మన బాధ్యత పర్యావరణ పరిరక్షణ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని గుర్తించండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందే ఈ పర్యావరణాన్ని మనం ఎలా రక్షించాలి, పర్యావరణానికి దేనివల్ల హాని కలుగుతుంది, ఎలా కలుగుతుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి కొంత తెలియజేస్తూ ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఎటువంటి 1986లో కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం చేసింది, ఏమిటనే విషయం గురించి కూడా, ఎందుకు చేసింది, దేనికోసం చేసింది, మనం ఏం చేయాలి అంచేత ఇప్పుడు ఈ చట్టాలను చెబుతూ మన యొక్క బాధ్యతను కూడా తెలియజేయాలనుకుంటున్నాను. అందుకోసం ఇవాళ స్పష్టంగా కొన్ని ఎపిసోడ్లో వీటి గురించి చెప్పాల్సిన పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కడికి. ఇది మనం చేస్తే కదా మన సంబంధం లేదు, మనం పక్కవాడు చేస్తే మనకే నష్టం. ఎవడు చేయకూడదు.
అవేర్నెస్ చాలా అవసరం. అవగాహన రాహిత్యం అనర్థాలకు మూలం, అది తెలుసుకోండి. ఇప్పుడు చెప్పే ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కేంద్ర ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దాంట్లో పర్యావరణాన్ని మనమే కలుషితం చేసుకుంటున్నాము కనుక పర్యావరణాన్ని తిరిగి కాలుష్యరహితంగా చేయాల్సిన బాధ్యత కూడా మనదే. కానీ మానవుల్లో స్వార్థం పెరిగిపోయినది వలన కాలుష్యాన్ని నివారించేందుకు తగిన స్పందన ప్రజల్లో లేకుండా పోతుంది. ప్రభుత్వము, కొన్ని స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ కాలుష్య సంరక్షణ ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తున్నప్పటికీ ఎటువంటి ఫలితము దక్కడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా సంక్షేమాన్ని బాధ్యత గల ప్రభుత్వమే కాలుష్య నివారణకు సంబంధించి కొన్ని చట్టాలను రూపొందించింది. ఆ క్రమంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కాలుష్య నివారణ చట్టాలు రూపొందించాయి. ఈ చట్టాల్లో కొన్ని నిబంధనల ఉల్లంఘన శిక్షార్హమైన నేరం కూడా. అందువలన వివిధ రకాల పర్యావరణ, కాలుష్య నివారణ మరియు కాలుష్య నిరోధక చట్టాల గురించి కొంత సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాం. వివిధ రకాల పర్యావరణ కాలుష్యాలను, కారకాలను నిషేధించి నియంత్రించేందుకు, తద్వారా పర్యావరణాన్ని సంరక్షించేందుకు విడివిడిగా అనేక చట్టాలు ఉన్నాయి. అయినా ఆ చట్టాలు విడివిడిగా ఉండటంతో వీటి మధ్య సమన్వయం రూపించింది. అంతేకాకుండా కొన్ని సంక్లిష్టమైన పర్యావరణ కాలుష్యాలను నిరోధించేందుకు సమగ్రమైన శాస్త్రాలను రూపొందించేందుకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఉన్న చట్టాల్లో కొన్ని లుసుగులు ఉండటంతో ఆ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యం కావడం లేదు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అన్ని అంశాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విశేష అధికారం సంకల్పించేస్తూ ఈ చట్టం ఏది పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 దాన్ని రూపొందించింది. 1972 సంవత్సరంలో స్వీడన్లో స్టాక్హోమ్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. భారతదేశం కూడా సదస్సుకు హాజరైంది. పర్యావరణ కాలుష్యం నుండి మానవులకు, ఇతర ప్రాణకోటికి, వృక్షాలకు, ఆస్తులకు ఎదురవుతున్న ముప్పును నివారించేందుకు సమగ్ర చట్టాలు రూపొందించి అమలు చేయవలసిగా ప్రపంచ దేశాలను కోరుతూ ఆ సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానానికి అనుగుణంగా యావత్ భారతదేశానికి వర్తించే విధంగా ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 రూపొందించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ చట్టాలన్నింటిలోకి ప్రామాణికమైన పర్యావరణ పరిరక్షణ చట్టం పర్యావరణ చట్టం. ఈ చట్టం 1986లో రూపొందించబడింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ శాసనము, వాహన కాలుష్యం, పారిశ్రామిక సంస్థల నుండి వెలువడుతున్న వ్యర్థ పదార్థాల మూలంగా వాయు కాలుష్యం ఏర్పడటం, ధ్వని కాలుష్యం మొదలైన వాటిని నివారించేందుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక సూత్రాలు, అధికారాలతో ఈ చట్టం రూపొందించబడింది. ఈ చట్టం ఏదో ఒక కాలుష్య నివారణకు సంబంధించింది కాదు, అన్ని రకాల కాలుష్యాలు నివారణకు సంబంధించిన శాసనం. ఈ చట్టంలో కేవలం 26 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఈ చట్టం అత్యంత విలువైనది. ఈ చట్టంలో వివిధ నిబంధనలు ఈ కింద విధంగా ఉన్నాయి. ఏంటి అంటే పర్యావరణాన్ని, వాతావరణ విధ్వంస కారకాలను, వాతావరణ కాలుష్యాన్ని, ప్రమాదభరితమైన పదార్థాలను ఈ చట్టం సెక్షన్ 2లో ఇలా వివరించడం జరిగింది. పర్యావరణం అంటే ఏమిటి ముందు మీరు తెలుసుకోండి. గాలి, నీరు, భూమి, వాటి మధ్య పరస్పర సంబంధం. గాలికి, నీరుకి, భూమికి వాటి మధ్య పరిశ్రమ. వాటితో మనకు ఇతర ప్రాణులకు, మొక్కలకు, మైక్రో ఆర్గానిజాలకు గల సంబంధం మొదలైనవన్నీ కూడా కలిస్తే పర్యావరణం అవుతుంది. ఇది సెక్షన్ 2A ఈ రంగా డిఫైన్ చేయడం జరిగింది. వాతావరణాన్ని విధ్వంసం చేసేవి ఏమిటి? వాతావరణం అంటున్నాం కదా, ఏంటి? వాతావరణ కలుషితం చేసే శక్తి ఘన, ద్రవ, వాయు పదార్థం తీవ్ర స్థాయిలో కేంద్రీకృతమైతే అవి వాతావరణ విధ్వంస కారకాలుగా పరిగణించబడతాయి. అది సెక్షన్ 2Bలో చెప్పబడింది. వాతావరణ కాలుష్యం అనేది ఏంటి? వాతావరణ విధ్వంస కారకాలు, వాతావరణంలో ఉండే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. సెక్షన్ 2C ప్రమాదభరిత పదార్థాలు ఏంటి? ఒక పదార్థానికి రసాయనిక లేక భౌతిక ధర్మాల కారణంగా మానవ కోటికి, ఇతర జంతు జాలానికి, వృక్షాలకు, పర్యావరణానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే వాటి ప్రమాదభరిత పదార్థాలు అంటారు. దేని ప్రమాదభరిత అంటారు? ఒక పదార్థానికి ఉన్న
రసాయనిక లేదా భౌతిక ధర్మాల కారణంగా మానవ కోటికి అంటే మనుషులకి, ఇతర జంతువులకి, వృక్షాలకి, పర్యావరణానికి ప్రమాదం ఏర్పడితే వాటిని ఏమంటారు? ప్రమాదకర పదార్థాలు. అది వాయు కావచ్చు, రసాయనికాలు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు, ఏమైనా సరే. కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు, అధికారాలు ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అంతిమంగా ప్రభుత్వాందే అని ఈ చట్టం స్పష్టం చేసి, ఏది పర్యావరణ పరిరక్షణ 1980 అది ముఖ్యంగా ప్రభుత్వాందే అని. ఆ క్రమంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతలను, అధికారాలను ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 అది స్పష్టం చేసింది. ఈ చట్టం స్పష్టంగా వివరించే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలన్నీ కూడా సెక్షన్ 3లో పొందించబడ్డాయి. ఆ సెక్షన్లోని నిబంధనల సారాంశాలని ఇక్కడ వివరించడం జరుగుతుంది. పర్యావరణ సమతుల్యాన్ని సమీక్షించి మెరుగుపరచడానికి, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి తగు చర్యలు తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఆ క్రమంలో ఈ చట్ట పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాల అధికార చర్యలను పర్యవేక్షించడం, సహకరించడం, జాతీయ స్థాయిలో పర్యావరణ పథకముల రూపకల్పన, పర్యవేక్షణ, ఫ్యాక్టరీలు మొదలైన వాటి నుండి వెలువడే వాతావరణ కాలుష్యాల నియంత్రణకే కొన్ని సూచనలు జారీ చేయుట, పరిశ్రమల స్థాపన, వాటి ఉత్పత్తి ప్రక్రియ నియంత్రణ, వాతావరణ కాలుష్యకారక పదార్థాల వల్ల ప్రమాదం జరగకుండా నివారించడానికి తగు చర్యలను తీసుకుంటా, వాతావరణాన్ని కాలుష్యం చేసే పదార్థాలని అందుగా పరిశీలించుట, అందుకు సంబంధించిన ఫ్యాక్టరీలను తనిఖీ చేయుట, కాలుష్య నివారణకు తగిన సూచనలు చేయట మొదలైన చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టును. అదే సమయంలో ఏదైనా కమిటీలకు సంఘం నియమించి ఈ చట్టం అమలు చేయటకు సంబంధించిన అధికారులు కమిటీ ఇన్ని వివరాలు నేను ఇలా చేయమని. అలాగే పర్యావరణాన్ని నియంత్రించే క్రమంలో కొన్ని నిబంధనలు జారీ చేసే అధికారాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి చట్టం సంకల్పించేసింది. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఈ అంశాలని నిబంధన జారీ చేసింది. నీరు, వాయువు, భూమికి సంబంధించి నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలను నిర్ణయించుట. నీరంటే ఎలా ఉండాలి, దాని నాణ్యత ఏంటి? ఇప్పుడు నీరు చెడిపోయింది అంటాం. చెడిపోయిందంటే ఏ నాణ్యత మీద నీరు చెడిపోయింది చెప్తారు? నీరు చెడిపోయిందంటే అంచేత మామూలుగా మన నీరు ఉంటే ఆ నీరుకి ఇవి ప్రమాణాలు. చెడిపోయింది ఎప్పుడు చెప్తాం? ఆ ప్రమాణాలను దాటితే చెడిపోయింది చెప్తాం. ప్రమాణాలు దాటినట్లయితే అంచే ప్రమాణాలు నిర్దేశం. వివిధ ప్రాంతాలతో అనుమతించదగిన వాతావరణ కాలుష్య కారకాలు గరిష్ట ధ్వనితో సహా చేయడం, ప్రమాదకర పదార్థాలు ఎలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రకాల పరిశ్రమలు స్థాపించడం, కొన్ని రకాల చర్యలు చేపట్టడం, నిషేధం. ఆంక్షలు అన్ని చోట్ల అన్ని రకాల పరిశ్రమలు పెట్టడానికి లేదు, కొన్ని చోట్లే అవి అలౌడ్. అంతేకా అన్ని రకాల పరిశ్రమలు అన్ని చోట్ల పెట్టడానికి వీలు లేదు. అంచేత ఏవి ఎక్కడ పెట్టాలని నిర్ధారించాలి. పర్యావరణ కలుషితం చేయడానికి అవకాశం ఉన్న కొన్ని ప్రమాదాలు, వాటి నివారణోపాయాలు, అటు ప్రమాదాలు తీసుకోవాల్సిన తగిన చర్యలు ఇవన్నీ కూడా చేస్తున్నాయి. కాలుష్య కారకాలైన ఫ్యాక్టరీపై ఆంక్షలు. కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి, అవి ముందే బాగానే ఉంటుంది, తర్వాత కాలుష్యాన్ని కలిగిస్తుంటాయి, వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఆ వాతావరణ కాలుష్యం మీద పీల్చే గాలి కలుషితం అయిపోయింది అనుకోండి, ఎన్ని రకాల క్యాన్సర్ దగ్గర వస్తుంది, టీబీ వస్తుంది, ఉబ్బసం వస్తుంది, ఎన్ని రకాల జబ్బులు, చర్మ వ్యాధులు వస్తాయి, ఇదేది కాదు ఎన్ని రకాల చివరి మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. అంచేత ఈ వాతావరణ కాలుష్యం ఈ చేసేదిలో కాలుష్యానికి సంబంధించిన ఉల్లంఘించి పర్యావరణ కలుషితం చేసిన ఫ్యాక్టరీలపై తగిన చర్యలు తీసిన అధికారాన్ని ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి సంకల్పింపజేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం పర్యావరణాన్ని కలుషితం చేసిన ఏదైనా ఫ్యాక్టరీని మూసివేయవలసిందిగా కానీ లేదా ఉత్పత్తి ప్రక్రియను నిషేధిస్తూ కానీ నియంత్రించవలసి కానీ ఎవరికైనా ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఫ్యాక్టరీ మించవచ్చు, లేదా ఏదైనా ప్రోడక్ట్ చేస్తుంటే అది ఆపేమని చెప్పచ్చు. ఇలా అన్ని రకాలుగాను కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్టం అర్హత ఇచ్చింది. సదరు ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరాను కూడా, విద్యుత్ సరఫరా మంచినీళ్ళు కూడా వాళ్ళు ఆపట్లేదు అనుకోండి, విద్యుత్ సరఫరాను ఆఫ్ చేసేందుకు అధికారం ఇచ్చింది. దానికి ఇచ్చే నీటి సదుపాయం కూడా, మంచినీటి సదుపాయం కూడా లేకుండా ఆఫ్ చేసేటి అధికారం కేంద్ర ప్రభుత్వం. అంచేత ఈ ఫ్యాక్టరీలు పర్యావరణ కాలుష్యానికి తోడుతుంటే ఏం చేస్తాం మనం అని ఊరుకోవడానికి వీల్లేదు, ప్రభుత్వం అరగా చేయొచ్చు.
విద్యుత్ చట్ట నిబంధనానుసారం విద్యుత్ సరఫరా పొందడానికి ఒక ఫ్యాక్టరీకి హక్కు ఉన్నప్పటికీ ఈ చట్ట పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఏంటండి పర్మిట్ పుచ్చుకున్నాం ఇవి కరెంటు పొందడానికి, మీరు ఆపేసి ఎలా అంటే పర్యావరణ కాలుష్యంగా ఆపేస్తుంది. నువ్వు ఆపు లేదా ప్రోడక్ట్, నువ్వు ప్రోడక్ట్ని ఆపు, ఫ్యాక్టరీ ముయ్యిపోతే మాత్రం విద్యుత్ సరఫరా వాటర్ సరఫరా చేసేస్తాము. సోదాలు తనిఖీలు ఈ చట్టం ఎలా అమలు అవుతున్నది పరిశీలన చేసి ఏదైనా ఫ్యాక్టరీలో కానీ లేక మరేదైనా ప్రదేశంలో కానీ ఈ చట్టబద్ధలో నేరం జరిగింది కానీ లేక నేరం జరిగేందుకు అవకాశం ఉన్నదని కానీ అనుమానం వచ్చినట్లయితే ఫ్యాక్టరీలను ఏ ప్రాంతానైనా పరిశీలించే అధికారం కేంద్ర ప్రభుత్వం నియమబడిన అధికారులకు ఉంటుంది. చూడండి మన ఎక్స్పర్ట్స్ ఎంత స్పష్టంగా చట్టాల విషయాలు తెలియజేశారు. వారాక్రమంలో ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని, ప్లాంట్లను, వివిధ రికార్డులను, డాక్యుమెంట్లను, రసాయనములు, ఇతర పదార్థాలను తనిఖీ చేయవచ్చును, సోదా చేయవచ్చును. ఆ సందర్భంలో ఈ చట్ట నిబంధనలు రూల్స్ ఉల్లంఘించబడినట్లు, ఆ శిక్షార్హం నేరమైనట్లు రికార్డులు, డాక్యుమెంట్లు, రసాయనం మొదలైన వాటిని స్వాధీనం చేసుకునవచ్చు. అధికారులు సోదా చేసే సందర్భంలో ఫ్యాక్టరీ యాజమాన్యం వారితో సహకరించాలి. అలా సహకరించకపోయినా వారి సోదాకు అడ్డు వచ్చినా ఈ చట్ట పరిధిలో శిక్షార్హం నేరం అవుతుంది. సోదాకు, జప్తుకు సంబంధించిన నేర విచారణ ప్రక్రియలో అంచేత ప్రభుత్వానికి ఎంత ఇచ్చారంటే పర్యావరణాన్ని భంగం కలిగించేటి ఏదైనా సరే ప్రభుత్వం పూర్తిగా దాన్ని అదుపు చేసే అధికారం ఉంది. మాకు లైసెన్స్ ఉందండి, మీరెవరండి మూయించడానికంటే? లైసెన్స్ ఇచ్చారు మొదలుచ్చి కరెక్టే, కానీ పర్యావరణ నష్టం కలుగుతోంది, అది మూయించేందుకు అధికారం ఉంది. అంతే, మాకు లైసెన్స్ ఇచ్చారు మా ప్రకారం చేస్తానంటే కుదరదు, సాగు. ఎప్పుడైతే ఆరోగ్యానికి హానికరం అని అనిపిస్తుందో వాయు కాలుష్యం, జల కాలుష్యం ఏదైనా కావచ్చు, అదంటే కుదరదు. కాలుష్య విశ్లేషణ కోసం ఫ్యాక్టరీ లోపల, ఫ్యాక్టరీ సమీపంలోని ప్రదేశాల్లో కానీ గాలిని, నీటిని, మట్టిని శాంపుల్ తీసి అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. ఫ్యాక్టరీ యజమాని లేక బాధ్యత సంవత్సరంలో శాంపిల్స్ తీయడం జరగాలి. శాంపిల్స్ గట్టి మూత బిగించి సీల్ చేయాలి. ఫ్యాక్టరీ యజమాని కావాలన్న ప్రదేశం తప్పుకున్నా లేక అకౌంట్కి శాంపిల్ మీద సంతకం పెట్టడానికి తిరస్కరించినా అధికారం మాత్రమే సంతకం చేసి శాంపిల్స్పై సంతకం పెట్టడానికి అధికారం ఇచ్చింది. ఫ్యాక్టరీ యజమాని సహకరించిన విషయాన్ని, సంతకం చేయని విషయాన్ని వారు తెలియపరచాలి. పర్యావరణ పరిరక్షణ ప్రయోగశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు, విశ్లేషణలకు నియమించవచ్చు. ఎనలిస్టులు అభిప్రాయం సాక్ష్యంగా అంగీకరించబడతాయి. చూడండి ఎంత అధికారం ఇవ్వబడినది. ఈ చట్ట ప్రకారంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ఎంతో అధికారం అనేది. అంటే ఏ విధంగా కూడా మానవ జాతికి నష్టం కలగకూడదు. అంచేత ఎవరైతే ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారో, పరిశ్రమలు ఉన్నారో వాళ్ళు కూడా పర్యావరణ పరిరక్షణ విషయంలో జాగ్రత్తలు వహించాలి. అంతేగాని మా ఇష్టం అంటే కుదరదు. ఈ చట్టం ఫ్యాక్టరీలు కూడా కొన్ని ఆదేశాల సూచనలు జారీ చేసినాయి. అందుకు సంబంధించిన నిబంధనలు 8, 9 సెక్షన్లు ఉన్నాయి. ఫ్యాక్టరీల నుండి అన్వించబడిన స్థాయికి మించి వాతావరణ కాలుష్య పదార్థాలు బయటకు వెడలకుండా చూడవలెను. సెక్షన్ 7 ప్రమాదభరిత పదార్థాలతో వ్యవహరించుకున్నప్పుడు నిర్దేశమైన జాగ్రత్త తీసుకునవలెను అని ముందే చెప్పండి. మీరు ముందు అంతేగాని కానీ వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫ్యాక్టరీ నుంచి వాయు కాలుష్యం, జల కాలుష్యం లేదు భూమి కాలుష్యం ఏది జరగకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమల వాళ్ళకు ఉన్నది. ప్రమాదవశాత్తు కానీ ముందుగా ఊహించని మరేదైనా కారణం వల్ల కానీ పర్యావరణ కాలుష్య పదార్థం ఫ్యాక్టరీని తీవ్రస్థాయిలో బయటకు వచ్చినట్లయితే అందుకు సంబంధించిన వ్యక్తి, పర్యవేక్షకుడు కూడా వెంటనే వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి తగ్గిన ప్రయత్నించాలి. ప్రమాదం జరిగిపోతున్న ముందుగా తెలుసుకున్న సందర్భంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన విషయం లేక ప్రమాదం జరిగే విషయాన్ని వెంటనే వారు సంబంధిత అధికారులు తెలియజేయాలి. ఈ విషయాన్ని తెలిసిన అధికారులు పర్యావరణ కాలుష్యాన్ని, ప్రమాదాన్ని నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇక ఇంత ఇదిగా ఉంటే వీళ్ళు జరిమానాలు ఏంటండి, శిక్షలు ఏంటని మీరు అడగవచ్చు. దానికి ఈ చట్టంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఉంది కదా, చట్టం నిబంధనలు కానీ రూల్స్ కానీ ఈ చట్టం కింద జారీపైన ఆదేశాలు కానీ ఉత్తర్వులు కానీ ఉల్లంఘించినట్లయితే 5 సంవత్సరాల జైలు శిక్ష అండి. 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా లేదా 2 విధించవచ్చు. అయినప్పటికీ నేరం కొనసాగుతున్న విధంగా ఉల్లంఘన కొనసాగినంత కాలం రోజుకు ₹5,000 చొప్పున అదనపు జరిమానా విధిస్తుంది.
ఈ చట్టం కింద శిక్షార్హమైన నేరం చేసిన కంపెనీ అయితే ఆ కంపెనీతో పాటుకు సంబంధించిన ఉద్యోగిలకు అధికారి కూడా నేరం చేసిన పడుతుంది. అటువంటిప్పుడు తాము నిర్దోషం వారే రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. నేరం పాల్పడి ప్రభుత్వ శాఖ అయినట్లయితే ఆ శాఖాధిపతి కూడా శిక్షార్హుడు అవుతాడు. ప్రభుత్వాధికారి చూసి వదిలేసాడు అనుకోండి, వదిలేస్తే ఆయన పని కూడా అవుతుంది. కొంతమంది ఇంతకైతే లోపాయిగా ఊరుకుంటారు కదా, అలా తెలియజేస్తే పోయి ఈ సెక్షన్ కింద నేరం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం లేక సంబంధించిన అధికారి మాత్రమే న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేయగలను. సాధారణ వ్యక్తులు కూడా ఫిర్యాదు చేయవచ్చును. అయితే ముందు తాను ఫిర్యాదు చేయాల్సిన ఈ విషయమును కేంద్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికారిని తెలియపరిచి ఆ విధంగా చేయాల్సిన 60 రోజుల తర్వాత ఆ వ్యక్తి కేసును దాఖలు చేయగలను. ఈ రంగా పర్యావరణ పరిరక్షణ చట్టం ఉందండి. ఇది చాలా అవసరం. అంతేగాని అసలు చట్టాలు కాదు, ముందు ప్రజల్లో చైతన్యం కావాలి. ఆ చైతన్యం కోసం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు మనం పర్యావరణ ఫ్యాక్టరీల గురించి, ఫ్యాక్టరీ యాక్ట్ గురించి వాటికి సంబంధించి చెప్పుకున్నాము. వచ్చే ఎపిసోడ్లో జల కాలుష్య నివారణ చట్టం గురించి 1974లో ఈ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ పొల్యూషన్ అనేది వచ్చింది. దానికి సంబంధించి వాటర్ పొల్యూషన్ కంట్రోల్ దాని గురించి వచ్చింది. ఆ చట్టం గురించి తెలుసుకుందాం. వారితో సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.